హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. గత 2 రోజులుగా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇంటర్నెట్లో పెద్దగా యాక్టివ్గా లేను. సో ఎవ్రీడే అప్డేట్ వీడియోస్ నేను చేయలేకపోయాను. దానికి నన్ను క్షమించండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారీ ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతుంది. వేల మంది రోడ్డుపైకి వచ్చి పాకిస్తాన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. ఈ ప్రొటెస్ట్లో 30 కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ 200 కన్నా ఎక్కువ మంది గాయాల పాలయ్యారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారీ ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతుందంటే దాని ఎఫెక్ట్ మన ఇండియా పైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? అసలు పీఓకేలో గొడవేంటి? ఇది ఇండియాను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? దీనిపైన మన ఇండియా ఎలా రియాక్ట్ అయింది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐ నో ఈ వీడియోను నేను కాస్త లేట్గా చేస్తున్నాను. లేట్ అయినా మన వీడియోస్ లేటెస్ట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు పీఓకే ఇష్యూ గురించిన పూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్. ఇది కంప్లీట్గా మన ఇండియాలోని భాగం. అయితే దీన్ని నేను కొన్ని భాగాలుగా డివైడ్ చేయబోతున్నాను. ఈ భాగాన్ని పీఓకే అంటారు, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ మన ఈ భూభాగాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కంట్రోల్ చేస్తోంది. అండ్ రైట్ సైడ్లో ఉన్న ఈ భాగాన్ని అక్సై చీన్ అంటారు. ఇది ప్రజెంట్ చైనా కంట్రోల్లో ఉంది. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారి కారణంగా ఈ ప్రాంతాన్ని మనం కోల్పోయాము. ఇంకా చాలా కోల్పోయాం. వాటి గురించి మనం టైం వచ్చినప్పుడు సెపరేట్గా మాట్లాడదాం. అదేవిధంగా పైన ఉన్న ఈ భాగం కూడా మన ఇండియాది. కానీ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పజెప్పింది. అదేంటి బ్రో, ఈ ప్రాంతం మనదైనప్పుడు పాకిస్తాన్ దీన్ని చైనాకు ఎలా ఇస్తుందంటే, పీఓకే పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ చైనాకు ఇవ్వగలిగింది. సో ఓవరాల్గా ఇవే ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న మేజర్ బార్డర్ ఛాలెంజెస్. నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇవి మేజర్. వీటి కారణంగానే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. అయితే మనం ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదాం. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఈ కింద ఉన్న ప్రాంతం, దీన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారు. అండ్ పైన ఉన్న ఈ భాగాన్ని గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఒక సెపరేట్ ప్రాంతం. ఎందుకంటే దీన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఈ ఏరియాను ఒక సెపరేట్ దేశంగా కన్సిడర్ చేస్తారు. వీళ్ళకు సెపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, సెపరేట్ రాజ్యాంగం ఉంటుంది, అండ్ వీళ్ళకు ఒక సెపరేట్ జెండా కూడా ఉంటుంది. మొత్తంగా ఈ ప్రాంతాన్ని ఆజాద్ అంటే ఇండిపెండెంట్ ప్రాంతంగా చూస్తారు. కానీ ఈ మొత్తాన్ని పాకిస్తాన్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ముజఫరాబాద్, మీర్పూర్, పూంజ్, హవేలీ ఇలా మొత్తం 10 ఏరియాస్ ఉంటాయి. ప్రజెంట్ ప్రొటెస్ట్లు జరుగుతుంది ఈ ప్రాంతంలోని, ఎస్పెషల్లీ రావల్ కోట్ అనే ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పోలీసులకు అండ్ ప్రొటెస్టర్లకు మధ్య గొడవ జరిగి 30 మంది చనిపోయారు. 200కు పైగా మంది సివియర్గా గాయపడ్డారు. అయితే ఈ పీఓకే ప్రాంతాల యొక్క పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. ఈ 53 సీట్లలో 45 సీట్లకే ప్రజలు డైరెక్ట్గా ఓట్లు వేసి లీడర్స్ని ఎన్నుకుంటారు. మిగతా 8 సీట్లను మహిళలకు, ఇతర కేటగిరీ వాళ్లకు రిజర్వ్ చేశారు. అదే గిల్గిట్ బాల్టిస్తాన్లో మొత్తం 33 సీట్లు ఉన్నాయి. ఇందులో 24 సీట్లకు ప్రజలు డైరెక్ట్గా ఓట్లు వేసి లీడర్లను ఎన్నుకుంటారు. మిగతా 9 సీట్లు మహిళలకు, ఇతర కేటగిరీ వాళ్లకు రిజర్వ్లో ఉంచారు. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ గురించి మనం ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్కి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అతిపెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఒక పార్టీ ఉంది. దాని పేరే జాక్, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఈ పార్టీ అక్కడి ప్రజల హక్కుల కోసం, ఎస్పెషల్లీ పొలిటికల్ రైట్స్ కోసం, పవర్ కోసం డిమాండ్ చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ జాక్ పార్టీ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పార్టీ స్టార్ట్ అయింది 2023లో, అంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది. ఈ పార్టీ లీడర్ పేరు షౌకాత్ నవాజ్ మీర్, వయసు 50 సంవత్సరాలు. ఇతను ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రజల రైట్స్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అయితే ఈ పార్టీ యొక్క మేజర్ డిమాండ్స్ ఏమిటంటే, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ నుంచి సింధు నది ప్రవహిస్తుంది.
ఈ నది చాలా ఎత్తు నుంచి కిందికి ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ హైడ్రో పవర్ని ఉపయోగించి భారీగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ని జనరేట్ చేస్తున్నారు కానీ ఆ మొత్తం పవర్ని పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. పవర్ జనరేట్ అవుతుంది ఆజాద్ జమ్మూ కాశ్మీర్లోని, కానీ వీళ్లకు ఆ పవర్ని ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొవైడ్ చేసిన సేమ్ పాకిస్తాన్ వాళ్ళు ఏ రేటుకి తీసుకుంటున్నారో వీళ్లకు అదే రేటుకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నిజానికి పవర్ జనరేట్ అయ్యేది ఈ ప్రాంతంలోనే కాబట్టి అక్కడి వాళ్లకు డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయాలి. ఆ పని పాకిస్తాన్ ప్రభుత్వం చేయట్లేదు. దాంతోపాటు ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం చాలా వస్తువులపైన, రోజువారీ రేషన్ పైన సబ్సిడీ ప్రొవైడ్ చేయాలి. ఉదాహరణకి అక్కడ లభించే పిండి, వీట్, ఆయిల్ పైన సబ్సిడీ ఇవ్వాలి. కానీ ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి వరస్ట్గా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వమే అడుక్కుతినే పొజిషన్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి సబ్సిడీ ఇవ్వలేకపోతున్నారు. దాన్ని తొలగించేశారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగమని చెప్పుకుంటారు, కానీ ఈ ప్రాంతం ఒక సెపరేట్ కంట్రీలా ట్రీట్ చేయబడుతుంది అని. అందుకే ఇక్కడి ప్రజలు మీరు మాకు ప్రామిస్ చేసినట్టుగా సబ్సిడీ ఇవ్వట్లేదు, మా ఎలక్ట్రిసిటీని దోచుకుంటున్నారు, అలాంటప్పుడు మేము మీ పాకిస్తాన్కి ఎందుకు హెల్ప్ చేయాలి అంటూ ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఈ జాక్ అనే పొలిటికల్ పార్టీ. ఈ పార్టీ 2024లో కూడా అక్కడి ప్రజల కోసం భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేసింది. ఆ సమయంలో 4 చనిపోయారు. అప్పుడు వాళ్ళ మేజర్ డిమాండ్ మేము పాకిస్తాన్ నుంచి వేరుపడి సెపరేట్ కంట్రీగా మారుతాము అని. కానీ అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కాంప్రమైజ్ అయి వీళ్ళ అన్ని డిమాండ్స్కి ఒప్పుకుంది. దాదాపు 23 కోట్ల రూపాయల ఫండ్ని శాంక్షన్ చేసి అక్కడ అన్ని సబ్సిడీలు ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత 2025లో కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు వీళ్ళ డిమాండ్స్ వేరుగా ఉన్నాయి. మా ఏరియాలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇంటర్నెట్ లేదు, మొబైల్ టవర్ సర్వీసులు లేవు అంటూ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఆ సమయంలో కూడా 8 నుంచి 10 మంది ఆ ప్రొటెస్ట్లో చనిపోయారు. చివరికి గవర్నమెంట్ కాంప్రమైజ్ అయి ఆ సర్వీసులను ప్రొవైడ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం 2026 జూన్లో కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి ప్రొటెస్ట్ కాస్త డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంది ఫెసిలిటీస్ కోసం కాదు, పవర్ కోసం, పొలిటికల్ పవర్ కోసం. విషయం ఏమిటంటే 2026 జూలైలో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇక్కడ ఎలక్షన్ జరిగి కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. జాగ్రత్తగా వినండి, పాకిస్తాన్ మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ని కాదు, ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి సెపరేట్ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. అయితే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. అందులో 8 రిజర్వ్డ్ సీట్లు. ప్రజలు డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకునేది కేవలం 45 సీట్లోని లీడర్స్ని మాత్రమే. అయితే ఇక్కడే అతిపెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అదేంటంటే ఈ 45 సీట్లలో కూడా 12 సీట్లు మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. అంటే వాటికి ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఈ 12 సీట్లు ఎవరికంటే పార్టీషన్ సమయంలో ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అవుతున్నప్పుడు మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి, అంటే మన ఇండియా నుంచి ఎవరైతే ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి వెళ్ళి సెటిల్ అయ్యారో వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడ్డ సీట్లు ఇవి. అంటే మొత్తం 53 సీట్లు ఉంటే అందులో 8 అండ్ 12 మొత్తం 20 సీట్లు రిజర్వ్డ్ సీట్లు. రిజర్వ్డ్ సీట్లు అంటే అవి పాకిస్తాన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టే. ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 27 సీట్లు గెలవాలి. 53లో ఆల్రెడీ 20 పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. లోకల్ లీడర్లు పోటీ చేయాల్సింది కేవలం 33 సీట్లలో మాత్రమే. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎలక్షన్ జరిగినా జరగకపోయినా ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇది జాక్ పార్టీ నాయకులకు అండ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ తమకు నచ్చిన లీడర్ని తీసుకువచ్చి ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తుంది. ఈ లీడర్ పేరుకే ప్రైమ్ మినిస్టర్, కానీ పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పప్పెట్ లాగా పనిచేస్తాడు. అలా ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ని ఎన్ని రోజులు మ్యానిపులేట్ చేసి దోచుకుంది. ఇప్పుడు అక్కడి ప్రజలు ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎలక్షన్ జరగబోయేది జూలైలో. అలాంటప్పుడు సడన్గా ఇప్పుడు ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో అక్కడి ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ ఈ జాక్ పార్టీ. అయితే ఈ పార్టీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అని గ్రహించి పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పార్టీని ఒక ఉగ్రవాద సంస్థగా రికగ్నైజ్ చేస్తూ బ్యాన్ చేసింది. కామెడీగా ఉంది కదూ.
పాకిస్తానే ఒక ఉగ్రవాద దేశం. అలాంటి వాళ్ళు ఒక పార్టీని ఉగ్రవాద పార్టీ అంటున్నారు. అండ్ ఆ పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేశారు. అక్కడే అసలైన గొడవ మొదలైంది. ఈ పార్టీ సపోర్టర్స్ అండ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ ప్రొటెస్ట్ నార్మల్గానే సాగింది. కానీ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవడంతో కాస్త ఘర్షణ జరిగి ఈ జాక్ పార్టీకి చెందిన ఒక లీడర్ చనిపోయారు. ఈ లీడర్ చనిపోవడంతో మొత్తం ప్రొటెస్ట్ వైలెన్స్గా మారింది. జాక్ పార్టీ కార్యకర్తలు పోలీసులపైన రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో 4 పోలీసులు చనిపోయారు. పోలీసులు చనిపోయినప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ కామ్గా కూర్చోవు కదా, వాళ్ళు తిరిగి ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్లో 30 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. దాదాపు 200 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. ఈ ప్రొటెస్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మృతుల సంఖ్య, గాయపడ్డ వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మొత్తంగా ఇవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజెంట్ జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లకు ప్రధానమైన కారణాలు. మీకు ఈ ప్రొటెస్ట్ గురించి ఇప్పుడు క్లియర్ ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. ఇక దీనిపై మన భారత్ ఎలా రియాక్ట్ అయింది అంటే, భారత్ పాకిస్తాన్ సాధారణ ప్రజలపైన చేసిన దాడుల్ని ఖండించింది. అండ్ వరల్డ్ కమ్యూనిటీ దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిందిగా, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా డిమాండ్ చేసింది. ఇక ఈ ప్రొటెస్ట్లో ఇండియా హస్తం ఏమైనా ఉందా అంటే అఫీషియల్గా ఎటువంటి హస్తం లేదు. ఉన్నా మన వాళ్ళు ఒప్పుకోరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం చేత అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దోచుకుంటుంది అండ్ వీళ్ళ రీసోర్స్ని కూడా దోచుకుంటుంది. కానీ ఈ ప్రాంతాల్ని పెద్దగా డెవలప్ చేయట్లేదు. సేమ్ బలూచిస్తాన్ ప్రజలతో కూడా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే చేస్తుంది. అందుకే అటు బలూచిస్తాన్ సెపరేట్ దేశంగా మారాలి అనుకుంటుంది. ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ అటానమీ కలిగిన ప్రాంతం కాబట్టి వీళ్ళు మొదటి నుంచే మేము సెపరేట్ అయిపోతాము అనే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాపై వేస్తున్న అలిగేషన్ ఏమిటంటే, ఈ జాక్ పార్టీని అండ్ పార్టీ లీడర్స్ని ఇండియా సపోర్ట్ చేసి ఈ ప్రాంతంలో వైలెన్స్ని క్రియేట్ చేస్తుంది అని. పాకిస్తాన్ తమ ఫెయిల్యూర్స్ని దాచడానికి ఇలా ప్రతిసారి ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉంటుంది. నన్ను అడిగితే ఈ ప్రొటెస్ట్లో మన ఇండియా హస్తం ఏమాత్రం లేదు. మరి దీనిపైన అమెరికా ఏదైనా రియాక్ట్ అయిందా అంటే నో. అమెరికా ఇప్పుడు ఇరాన్తో యుద్ధంలో బాగా బిజీగా ఉంది. పైగా పాకిస్తాన్ అమెరికా పెంచుకున్న పెంపుడు జంతువు. రేపు అవసరం వచ్చినప్పుడు వీళ్ళను వాడుకోవాలి అంటే వీళ్ళను ఏమీ అనకూడదు అని ట్రంప్కు బాగా తెలుసు. అందుకే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ మనం ఈ పీఓకే ప్రాంతాన్ని తిరిగి తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ చాలా వీక్ కండిషన్లో ఉంది అండ్ పీఓకేలోని ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ఈ సమయంలో ఇండియా కొద్దిగా ట్రై చేసిన మన ప్రాంతాల్ని మనం వెనక్కి తీసుకోవచ్చు. కానీ మన ఇండియా ఆల్రెడీ అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం, ఇస్లామిక్ టెర్రరిజం అనే ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి టైంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన పీఓకేని మన ఇండియాలో కలుపుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మనం పీఓకేని తిరిగి మన దేశంలో కలుపుకోవాలా లేదా జస్ట్ పాకిస్తాన్ని ముక్కలు చేస్తే సరిపోతుందా? మన భారత్ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.